మనిషి తన మరణాన్ని తనే ఎలా సృష్టించుకుంటాడు? మనిషి పుట్టిన కాడి నుంచి పెరిగేంత వరకు తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. ఆ సామ్రాజ్యం కోసం తను ప్రతిరోజు తన యొక్క శక్తిని ధారపోస్తాడు. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, పదవులు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ శరీరం యొక్క సమయం అయిపోయినప్పుడు, అది ఎప్పుడైనా అయిపోవచ్చు, అయిపోయినప్పుడు ఈ సామ్రాజ్యం మొత్తం తగలబడుతుంది. శరీరం తగలబడటంతోనే ఈ సామ్రాజ్యం మొత్తం తగలబడుతుంది. తగలబడినప్పుడు మనిషి యొక్క శక్తి బీజస్థితికి వెళ్ళిపోతుంది. బీజస్థితికి వెళ్ళినప్పుడు మనిషికి అర్థం కాదు, తను అనుకున్న సామ్రాజ్యం మొత్తం తగలబడిపోయింది కాబట్టి తను మరణించాను అనే అవగాహనకు వస్తాడు. ఆ అవగాహనతో మనిషి బాధ చెందుతాడు, దుఃఖం చెందుతాడు, ఆందోళన చెందుతాడు. అంతా చీకటి. ఇంతకు ముందు లేని అనుభవం, ఇంతకు ముందున కళ్ళు లేవు, ఇంతకు ముందున చెవులు లేవు, నోరు లేదు, వాటి ద్వారా నిర్మించుకున్న సామ్రాజ్యం లేదు. ఇదంతా తగలబడిపోయింది. సో మనిషి తన మరణాన్ని తనే సృష్టించుకుంటాడు. ఇలాగా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని వాళ్ళే తగలబెడతారు. ధ్యాన స్థితిలో బీజస్థితికి వెళ్తారు. ఆ బీజస్థితిలో వాళ్ళు అమోఘమైన ప్రశాంతతతో దాన్ని అనుభవం చెందుతారు. అందువల్ల వాళ్ళకి ఎప్పుడు మరణం చెందినా వాళ్ళు ఎటువంటి సామ్రాజ్యానికి తగలబడిందని బాధతో ఉండరు కాబట్టి వాళ్ళకి మరణం ఉండదు. మిగతా వాళ్ళందరూ మరణం చెందినట్టు భావిస్తూ దుఃఖాన్ని చెందుతారు. నమో వర్షం.